ఇప్పుడు ఇంత ఆలస్యంగా ఇప్పుడు 2వ స్థానంలో ఉన్న మెట్రో 9వ స్థానం పోయిందంటే కేంద్ర ప్రభుత్వం మరి మీ సహకారం లేనట్టే కదా. ఆ ఫేజ్ 1 యూపీఏ టైంలో శాంక్షన్ అయింది, మీ టైంలో కాదు. అది కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు యూపీఏ 1లో జైపాల్ రెడ్డి పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన చొరవ తీసుకొని శాంక్షన్ చేసింది ఫేజ్ 1. ఆ కారిడార్స్ కానీ మొత్తం కూడా జైపాల్ రెడ్డి గారు క్రెడిట్. ఐ మీన్ ఢిల్లీ. మీరు కొత్తగా వచ్చిన తర్వాత, మీరు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మెట్రో విషయంలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 12 సంవత్సరాలు చేసింది జీరో అంటే? సార్ నమస్తే, మీకు అదేవిధంగా ప్యానలిస్టులకి, జీ తెలుగు ప్రేక్షకులకి గుడ్ ఈవినింగ్. ఇప్పుడు మెట్రో గురించి మాట్లాడే సందర్భం లోపల మేము కిషన్ రెడ్డి గారు అడ్డుకుంటున్నారు, కేంద్రం సహకరిస్తలేదు, మేము ఎక్స్పోజ్ చేస్తున్నాము అని చెప్పి ఏదైతే ప్రగల్భాలు పలికినరో తెలంగాణ గడ్డ మీద నిలబడి ఢిల్లీకి పోయి ఇప్పుడు ఎవరు ఎక్స్పోజ్ అయ్యారండి? ఎవరు ఎక్స్పోజ్ అయ్యారు? ఎవరి దగ్గర మన ప్రశ్నలకు సమాధానాలు ఉన్నాయి? మీ ప్రశ్నలకు మీ దగ్గరనే సమాధానాలు లేవు. ప్రభుత్వం ఏదైతే ప్రశ్నలు సంధించినామని చెప్పుకుంటున్నారో ఆ ప్రశ్నలకు వారి దగ్గరనే సమాధానాలు లేవు. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని మా మీద నెపం నెట్టడం కోసం ప్రయత్నం చేస్తారండి? చాలా విచిత్రమైన విషయం. ఎల్ఎన్టీకి సంబంధించిన ప్రస్థానము మనం గమనించాలి. మిత్రులు ఉన్నారు, జీ తెలుగు ప్రేక్షకులు చూస్తున్నారు, దీని ద్వారా తెలంగాణ ప్రజలు చూస్తా ఉన్నారు. 2005వ సంవత్సరంలో ప్రారంభమైంది మెట్రో ప్రస్థానం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మైటాస్ సంస్థకి ఇచ్చిర్రు. 2007 అది ఇచ్చింది. 2007లో 2005లో ప్రారంభమైంది. ప్రపోజల్స్, డిపిఆర్స్ అన్ని స్టార్ట్ అయిన తర్వాత మైటాస్ సంస్థకి 30,000 కోట్ల రూపాయలు అదనంగా రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లిస్తామని చెప్పి ఆ కాంట్రాక్ట్ కుదుర్చుకున్నారు మైటాస్ సంస్థ. ఆ మైటాస్ సంస్థ 4 సంవత్సరాలు పక్కకెళ్ళిపోయింది. దాని తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చి కదలిక చేసిండ్రు. దాని తర్వాత కేసీఆర్ గారి హయాంలో పూర్తయింది. అంటే ఒక 10 సంవత్సరాల కాలం పుణ్యకాలం కాస్త వెనకబడిపోవడానికి కారణం ఎవరు? కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ కాదా? ఇప్పుడు ఒకటి మైటాస్ తర్వాత సత్యం కుంభకోణం వచ్చింది. అదేనండి, మేము అదే చెప్తాము. 2011లో స్టార్ట్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే కదా. మేము అదే చెప్తున్నాము. 2004లో స్టార్ట్ అయింది కారిడార్, 11లో వర్క్ స్టార్ట్ అయింది. ప్రారంభమైన ప్రాజెక్టు 5లో ప్రారంభం కాలే, 5లో జస్ట్ ప్రపోజలే సార్. మేము అప్పుడు ఆ 2005 వరకు ఢిల్లీలో ఒక ఢిల్లీ, కోల్కతా తప్ప అది వేరే రాష్ట్రాల్లో మెట్రో లేదు. మెట్రో నిర్వహించిన శ్రీధరన్ గారు చాలా కేటగారికల్ గా చెప్పిండ్రు. ప్రైవేట్ పబ్లిక్ ప్రాపర్టీ పీపీపీ పార్ట్నర్షిప్ లో వీళ్ళు సాధ్యమే కాదు ఈ ప్రాజెక్ట్ అని చెప్పి ఆ రోజే హెచ్చరించిండు శ్రీధరన్ గారు, ఢిల్లీ మెట్రో సృష్టికర్త. కానీ పెడచెవున పెట్టి ఈ లాభాపేక్షను దృష్టిలో పెట్టుకుని, కాంట్రాక్టర్లను దృష్టిలో పెట్టుకుని ఆ రోజే రాజశేఖర రెడ్డి గారు ఒక తప్పటడుగు వేసిండు. దాని ద్వారా ఈ రోజు వరకు ఆ తప్పటడుగుల మూల్యం తెలంగాణ ప్రజలు చెల్లించుకుంటున్నారు. దాంతో పాటు 14,000 కోట్లతో ప్రారంభమైన ప్రపోజల్ ఎంత? 14,000 కోట్ల రూపాయలు. దాని తర్వాత దాని ఎస్కలేషన్స్ పెరిగి 22,000 కోట్లకు వచ్చింది. వయబిలిటీ గ్యాప్ ఫండ్ ఎంత తెలుసా అండి? ఆశ్చర్యకరంగా 1,432 కోట్లు ఆ రోజు కేంద్ర ప్రభుత్వం భరించింది. 1,432 కోట్లు మాత్రమే. స్టేట్ ఈక్విటీ 10% మాత్రమే. 90% ఈక్విటీ ఎల్ఎన్టీకి సంబంధించింది. దానికి సంబంధించిన 212 ఎకరాల భూమిని వారికి దారాదత్తం చేస్తే వారు ఈ ప్రాజెక్ట్ ను ముందుకు తీసుకొని పోతామని చెప్పారు. దానికి సంబంధించినంత వరకు ప్రతి ఒక్క కార్యక్రమం ఈ రోజు మెట్రో దశ ఫేజ్ 1 పూర్తయిందని చెప్తా ఉన్నారు కదా, గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు కదండి. 2 ప్రభుత్వాలు పూర్తయిందా? ఎంజీబీఎస్ నుంచి ఫలక్నామాకు కంప్లీట్ కావాల్సిన లైన్ పూర్తయిందా అండి? ఎట్లా పూర్తయింది? ఎట్లా లేదు, వదలలేదు. ఇప్పటికి కూడా ఇంకా దాని పరిశీలన దశలోనే ఉంది. మీరు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టలేదు, బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టలేదు. ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టే సందర్భంలో ఎన్ఓసి రాలేదు. ఎక్కడి నుంచి? వీరి హైకమాండ్ ఎంఐఎం పార్టీ నుంచి. ఎన్ఓసి రానందుకు అది అట్లనే ఆగిపోయింది. కనుక మీరే చెప్పారు ఇంతకుముందు ఎంఐఎం పార్టీ ఒప్పుకుంటేనే అక్కడ కదలిక ఉంటది, లేదు అని చెప్పి. ఆ ఎంఐఎం పార్టీ నుంచి ఎన్ఓసి రానందుకు అక్కడ ప్రజలు శరత్ గారు అంటున్నారు కనీసం పాత బస్తీకి మనం మెట్రో పొలాలు అందుతే బాగుంటుంది అని చెప్పి. కానీ ఎన్ఓసి రాంది ఎట్లా కడతారండి అక్కడ నుంచి? కనుక మీరు మెట్రో ఫేజ్ 1 పూర్తయిందని చెప్పి ఏదైతే సంకలు గుద్దుకుంటున్నారో అది కాలేదు, పూర్తి కాలేదని చెప్పే విషయాన్ని తెలంగాణ సమాజం గుర్తించింది. దాంతో పాటు మీరు మెట్రో ఫేజ్ 2కు సంబంధించిన ప్రాబబుల్స్ పెట్టిర్రు. ఏ విధంగా పెట్టిర్రండి? మేము కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది 50% రేషియో ప్రకారము రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము కలిసి నిర్మాణం చేద్దాము అని చెప్పి. ఎందుకనంటే సింగరేణి సంస్థలో చూసినాం 51%, 1% శాతంతో 1%
ఒకటే శాతం తోటి ఎంత మార్పులు వచ్చినాయి, దాని మీద మేనేజ్మెంట్ హక్కులు ఎవరికి ఉన్నాయి, రాష్ట్ర ప్రభుత్వం పూర్తి హక్కులను నిర్వహించుకుంటే అక్కడ కేంద్ర ప్రభుత్వాన్ని ఎంట్రీ కూడా కానిస్తలేదు. కనుకనే 50-50 రేషియోలో ఈక్వల్ ఈక్విటీ ఈక్వల్ కంట్రోల్ అని చెప్తా ఉన్నాం. కనుకనే వీరికి మింగుడు పడని పరిస్థితి వచ్చింది. ఇంకొకటి ఇప్పుడు 13,500 కోట్లకు సంబంధించి చెప్పారు కదా సార్, మీరు ఏదైతే ఏదో ఒకటి వంకలు వేయడం కాకుండా పని తొందర అయ్యేటట్టు చేయొచ్చు సార్. ఎట్లా చేయాలి సార్? మీరు ఒక సంస్థ నిన్న భరత్ గారు నేను మీరు విశ్లేషణ చూసిన నిన్న మీరు ఏం చెప్పిండ్రు? ఫేజ్ 1 ఎల్ఎన్టీ నిర్వహిస్తుంది, ఫేజ్ 2 రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తామని చెప్పింది. అట్లా వీలు కాదు, మీరన్నా నిర్వహించండి 2, లేదనుకుంటే వారన్నా నిర్వహించాలి. ఏదో ఒకటే సంస్థ ఉండాలి. రెవెన్యూ షేరింగ్ లో ఇబ్బంది వస్తుంది, డిఫికల్టీస్ ఉంటాయి. కాబట్టి మీరు ఏదో ఒకటి 2 ఫేజ్లకు సంబంధించి మీరే నిర్వహించండి, లేదంటే ఎల్ఎన్టీ నిర్వహించండి అని చెప్పారు. మీరేం చెప్పారు? ఫేజ్ 2 మెట్రో ఫేజ్ 2 కేంద్రం అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 100% గ్రీన్ సిగ్నలే కాదు, 50% నిధులు. ఎంత నిధులు ఇవ్వబోతుంది? 50% వీళ్ళు ఇచ్చిన 38,000 కోట్ల రూపాయల 38,000 కోట్ల రూపాయలకు ప్రపోజల్స్ ఇచ్చినండి. దాంట్లో 50% నిధులని కేంద్రం కేటాయించడం కోసం సిద్ధంగా ఉన్నది. కానీ వీరు ఈ రోజు కూడా మీనమేషాలు లెక్క పెట్టడం కోసం చూస్తున్నారు. ఫేజ్ 1 ఇప్పటికీ కూడా ఏం చెప్తా ఉన్నారు సార్? నిన్నటి దాకా ఏం చెప్పారు సార్? ఐఆర్ఎఫ్సికి సంబంధించి 13,500 కోట్ల రూపాయలు వచ్చినాయి, మీరు ఇస్తలేరు అని చెప్పారు. మరి వస్తే ఎందుకు తీసుకురాలేదు? నిన్న పోయి కూర్చొని మీరు అడ్డుపడ్డారు. ఎందుకు అడ్డుపడితే నీ దగ్గర అన్ని ఉన్నాయని చెప్పారు కదా, అన్ని పేపర్లు కట్టకట్టుకొని మొత్తం పైసలు టికెట్ ద్వారా వచ్చే రెవెన్యూ ఎస్క్రో అకౌంట్ లో వేయాలని చెప్పారు సార్. నేనేమంటున్నా, వీరికి సంబంధించిన 430 కోట్లు మాత్రమే ఎస్క్రో అకౌంట్ లో జమ చేసిండ్రు రాష్ట్ర ప్రభుత్వము. ఈ కేంద్ర ప్రభుత్వము గ్యారంటీగా ఉండి, ఏదైతే ఐఆర్ఎఫ్సి గ్యారంటీగా ఉండి ఆ నిధులు కేటాయించాలనో ఆ 13,500 కోట్ల రూపాయలు వస్తేనే ఆ పూర్తయితది. ఆ అవగాహన ఎల్ఎన్టీ తోటి ఆ విక్రయం మొత్తం వారికి చెల్లిస్తే పూర్తయితది. అంతకుముందు వీళ్ళు ఏం చెప్తున్నారండి? 30,000 కోట్ల రూపాయల ప్రాజెక్టు ఎల్ఎన్టీ మొత్తం ఎస్టిమేట్ చేస్తే 30,000 కోట్ల రూపాయలు అయింది. మేము 15,000 కోట్ల రూపాయలకు తగ్గించి 15,000 కోట్లకే మేము చేసుకుంటున్నాం అని చెప్పింది కదా సార్. దాంట్లో మర్మం అర్థమవుతుందా భరత్ గారు? హైదరాబాద్ మొత్తం మీద ఏం జరుగుతుంది? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత భూముల మీద, ఖరీదైన భూముల మీద కన్ను పడ్డది. 212 ఎకరాల భూములను అమ్ముకొని 21,000 కోట్ల రూపాయలు చేసుకొని దాంట్లో కమిషన్లు దండుకోవడం కోసం ఎల్ఎన్టీ సంస్థను భయపెట్టి పక్కకు పంపించి వీళ్ళు ఏదో డ్రామాలు ఆడడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. దానికి కేంద్ర ప్రభుత్వం సహకరించాలనా? ఏ విధంగా సహకరిస్తారండి? మీ దగ్గర ఒక డిపిఆర్ లేదు స్పష్టంగా, ఆ డిపిఆర్ కు సంబంధించిన విధి విధానాలు లేవు, ఏవీ లేకుండా వచ్చి మాకు అప్పనంగా 13,500 కోట్ల రూపాయలు ఇవ్వండి, మేము ఆయనను పంపిస్తాము, ఈ భూములను అమ్ముకుంటాము, దాంట్లో వచ్చిన కమిషన్లు దొప్పుకుంటాము. ఇదా మీరు చేసే విధానము? ఎట్లయితుందండి? మీకు ఏదో చిత్తశుద్ధి ఉంది? ఫేజ్ 2 సంబంధించి సార్ వీరు ఎన్ని ఎస్టిమేషన్లు వేస్తారు, ఎన్ని రకాలుగా బ్లేమ్ గేమ్ చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఒక 2-3 సంవత్సరాలు ఆలస్యమైన మాట వాస్తవము. ఎందుకంటే అజిటేషన్స్ చేశారు, రూట్ మార్పు కోసం అజిటేషన్స్ చేశారు. అసెంబ్లీ ముందల నుంచి మెట్రో రైల్వే లైన్ రావద్దు, అసెంబ్లీ ఒక పెద్ద భవనము, దానికి ఉన్న చారిత్రాత్మక కట్టడము, దానికి ఉన్న విశేషం పోతుంది అని చెప్పి అడ్డుకున్నారు. తర్వాత మళ్ళీ వీళ్ళే అక్కడి నుంచి అంగీకరించారు, కట్టిర్రు. దాని తర్వాత పాత బస్తీలో ఇప్పటికీ కంప్లీట్ కాలేదు ఎంఐఎం మూలంగా. ఈ విధంగా బీఆర్ఎస్ పార్టీ బాధ్యత తీసుకోవాలి. అదే విధంగా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా వైజాగ్ మెట్రో ఇచ్చారు, కోచికి మెట్రో ఇచ్చారు, ఇంతకంటే చిన్న పాపులేషన్ మెట్రో ఇచ్చారు, ఇక్కడికి కూడా ఇస్తున్నాం. ఇచ్చారంటే 2వ ప్లేస్ ఉన్నది, 9వ ప్లేస్ పడిపోయింది. ఎందుకు పడిపోయింది? మీ చేతకాంతరం. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక్క కొత్త లైన్ కైనా శాంక్షన్ ఇచ్చారు? ₹1 అయినా ఇచ్చారా? మీరు కంప్లీట్ చేయకుంటే ఎట్లా ఇస్తారు సార్? కంప్లీట్ అంటే మొదలు పెట్టనివ్వట్లేదు, రాష్ట్ర పెట్టనివ్వట్లేదు. ఇక్కడ ఎల్ఎన్టీ సంస్థ అని ఒక ప్రైవేట్ ఎంటిటీ ఇక్కడ పనిచేస్తా ఉంది. ప్రైవేట్ ఎంటిటీ అడిగిందా కేంద్ర ప్రభుత్వాన్ని మీరేమన్నా డబ్బులు ఇవ్వమని చెప్పి? రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత ఎల్ఎన్టీ సంస్థను స్వాధీనం చేసుకుని అప్పుడు మాకు ఇవ్వమని చెప్పి ఎప్పుడు అడిగింది సార్? మార్చిలో కంప్లీట్ అయింది. వీరి అవగాహన కూడా మార్చిలో మీరు అన్నారు కదా, మీరు ఫేజ్ 2 కు అప్రూవల్ అడిగితే అయితే మీరన్నా తీసుకోండి, లేదా ఎల్ఎన్టీ అన్నా తీసుకోండి అని అన్నారు. దానికి అవగాహన ఎప్పుడు కుదిరింది? 2026 మార్చిలో కుదిరింది అండి. ఇప్పటికీ 13,500 కోట్ల రూపాయలు ఇస్తేనే కంప్లీట్ అవుతుంది.
కానీ 13,500 కోట్లు ఎట్లా ఇవ్వమంటున్నారు వీళ్ళు? ఎలాంటి ఆస్తులను చూపెట్టి ఇవ్వమంటున్నారు? ఎలాంటి ఏమంటుంది, మాకు వయబిలిటీ కాదు, ఈ ప్రాజెక్టు నష్టాల్లో ఉన్నాము, ఎట్టి పరిస్థితుల్లో మాకు వద్దు అని చెప్పి వాళ్ళు చెప్తా ఉంటే మీరు అయితే ఐఆర్ఎఫ్సి ఏం చెప్పింది సార్ అంటే, ఒక పని చేయండి, రాష్ట్ర ప్రభుత్వం అడుగుతుంది కదా 13,500 కోట్ల రూపాయలు, మీరు రాష్ట్ర ప్రభుత్వానికి మేము అప్పనంగా ఇయ్యము, ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి తెస్తాము, మీరు సిద్ధమా అని చెప్పారు. అబ్బాబ్బా, ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి తెస్తే మాకు ఇంకొక వేరే రకమైన అప్పులు తీసుకోవాలనే అవసరం ఉంది, దానివల్ల మేము వాళ్ళకి వీళ్ళకి ఇచ్చి ఓట్లు వేయించుకునే అవసరం ఉంది, అందుకని ఆ ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి తీసుకురావద్దు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. బీజేపీ పార్టీ ఏం చెప్తుంది, మీరు పూర్తి చేయండి, ఫేజ్ 1 కు పూర్తి చేయండి, 50% నిధులతో రెండో ఫేజ్ ను కడదాము, లాభాల్లోకి తీసుకొని వద్దాము, మేము మానిటరింగ్ చేస్తాం, మాది కూడా 50% ఉంటది కాబట్టి మేము కూడా సమానంగా మానిటరింగ్ చేస్తాం మరో అని చెప్తే ఇది మాత్రం వద్దంటారు. అంటే ట్రాన్స్పరెన్సీ ఉండకూడదు, రియల్ ఎస్టేట్ వ్యాపారం జరగాలి, ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి తీసుకురావద్దు, అప్పులు అప్పనంగా రావాలి. సార్ మీకు ఒక చాలా చిన్న విషయం చెప్తా, ఇప్పుడు ఉచిత కరెంట్ అని చెప్తున్నారు, లేదనుకుంటే ఎత్తిపోతల పథకానికి కరెంటు వాడుతున్నారు, డిస్కమ్లకు అప్పులు కడుతున్నారా సార్? డిస్కమ్లకు అప్పులు కడుతున్నారా వీళ్ళు? మీరు ఆపరేషన్స్ మెయింటెనెన్స్ కోసం డబ్బులు ఖర్చు చేయండి, టికెటింగ్ ద్వారా అడ్వర్టైజ్మెంట్ ద్వారా వచ్చిన డబ్బులు ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ చేయండి అంటే లేదు అప్పులకు కడతామంటారు. మీరు చెప్పింది నేను చెప్తున్నా భరత్ గారు, అప్పులకు కడతాము టికెటింగ్ ద్వారా వచ్చే నిధులనేమో అప్పులకు కడతారంట. మరి జీతాలు స్టేట్ గవర్నమెంట్ డైరెక్ట్ లోన్ తీసుకోండి 13,500 కోట్లు. మాకు ఎన్ఓసీ అని చెప్తున్నారు సార్. ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి వస్తామని చెప్పండి. మీకు ఈ అకాడమిక్ ఇయర్ లో మీ ఎఫ్ఆర్బిఎం పరిధిలో ఎంత శాతం నిధులు వస్తామో ఆ శాతం నిధులు ఈ 13,500 కోట్లు కొని మిగతా వస్తాయి. మాట్లాడుతాం ఆగాల. మీరు ఎన్ఓసీ మేము తెచ్చుకుంటారు రెడీ ఉన్నామని చెప్పినాం కదా, మీరేది ఇచ్చేది మాకు? మీరు ఎన్ఓసీ ఇచ్చేసి మేము బయట రుణం తెచ్చుకుంటారు. ఉండదన్నా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన ఒక విధానం ఉంటది, విధి విధానం ఉంటది. రేవంత్ రెడ్డి గారి విధి విధానం అదేదో మేస్త్రి ముచ్చట ఉండదు, మేస్త్రి లాగా ఉండదు, ముచ్చట అని చెప్తున్నా. తెలంగాణ మేమని ఏం చెప్పరాదు, మీ పెద్దలు ఏం చెప్పరాదు. ఇప్పుడు ఏదో వాటాకు సంబంధించి మీ పెద్దలు మీ కోసం 50-50 అడుగుతున్నారని చెప్తారు. మరి మీ పెద్దలు ఏంటి, పెద్దానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తీసుకోవాలి మీతో? మరి మేము అదే మాట్లాడితే ఎందుకు? మరి అంటే మీరు మాట్లాడితేనేమో కరెక్ట్ కాదు, మీరు మాట్లాడితే కరెక్ట్ అవుతుంది.